కరెక్ట్గా 6ంటికి అయితే తీసుకొచ్చి దింపాడు ఆడ బస్సోడు. ఒక ఆట ఆడుకున్నాడు మాతో. ఆ ఘాటీలో మామూలుగా కాదు, ఉచ్చబోపిచ్చాడు ఒక్కొక్కరికి. పాపం ముసలోళ్ళు అయితే మామూలుగా భయపెళ్ళ చిక్కిచ్చాడు. జస్ట్ ఇక అలా పంబలోకి వెళ్తున్నాం. పంబలో అయితే వాటర్ ఏం లేవు. బేళ బ్రో, ఎత్తుకో బ్రో, ఏడ తిరుగు. ప్రెజెంట్ వచ్చేసి 6కి అయితే పంబలో వచ్చాం కదా మనం. పంబలో మన గురుస్వాములు ఇక్కడ అంతకుముందు అన్న సమారాధన చేసేవాళ్ళంట, వారాలు అలా. సో అక్కడైతే రూమ్స్ అయితే తీసుకున్నారు మనకి. సో అక్కడైతే ఉంటున్నాం ఇప్పుడు. ఆ సత్రం ఏంటి అనేది చెప్తాను అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే దర్శనం రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాం 3కి. ఇప్పుడు వచ్చి రూమ్లో బ్యాగులు అన్నీ పెట్టేసి పంబకెళ్ళి 1 గంట ఆడుకొని జలకాల ఆట చేసి, మామూలుగా లేదు నీళ్ళు అసలు లేవు పంబలో, చాలా అసలు లేవు. సత్రం ఏంటంటే అఖిల భారతి అయ్యప్ప సేవా సంఘం అనమాట. అందులో అయితే మేమైతే రూమ్స్ అయితే ఇచ్చారు మాకు. భోజనాలు కూడా వండుతున్నారంట. అయితే చూద్దాం. భోజనాలు పెట్టకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో ఫుడ్ తినాలి. తినేసి ఇక పడుకొని తెల్లారుజామున 3ంటికి అయితే లెగిసి స్నానం చేసి అయ్యప్ప దగ్గరికి అయితే స్టార్ట్ అవ్వాలి కొండ ఎక్కడం. అదైతే ఇక స్టార్ట్ చేద్దాం. రూమ్స్ చూపిస్తా. ఇదే అనమాట సత్రం. ఇదొక హాలు, పైన రూమ్ అనమాట మనకి ఇచ్చింది. పంబ దగ్గర ఈ పోల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం చుట్టూరు అన్నీ కట్టేసి ఇదైతే దింపేస్తారనమాట. ఇది దింపేశాక అందులో జనం ఉంటారు కదా, అది బాక్సులు వారీగా పంపిస్తారు. ఇప్పుడు అక్కడ షెడ్లు కట్టారు కదా, అక్కడ కూడా గేట్లు ఉన్నాయి. ఇక్కడ ఫుల్ అయిపోగానే ఆ గేట్లో ఫుల్ అయిపోగానే ఇక్కడ ఆపుతారు. ఇక్కడ ఆపంగానే ఆ గేట్లో వదిలేస్తారు కదా, అప్పుడు వెళ్ళినట్టయితే వదులుతారు అనమాట. సో ఈ హోటల్ అయితే బాగుంది. ఫుడ్ బాగా ప్రిపేర్ చేశారు. దోశ, మసాలా దోశ, చపాతీ అయితే టేస్ట్ చేసాం అనమాట. ఆ 2 బాగున్నాయి. ఇంకా మిగతాయి ఏమో చూడలేదు. రైస్ అయితే లావ్ రైస్, మనం తినలేము. అది మన తెలుగు వాళ్ళకైతే అసలు ఎక్కదో. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే తినచ్చు, బట్ రైస్ అయితే అమ్మో చాలా లావ్ రైస్. హోటల్ ఆర్యాస్ ఫుడ్ అయితే బాగుంది. ఇక్కడ దోశ, చపాతీ, సాంబార్ కూడా బాగుంది, చట్నీ కూడా బాగుంది. వాటర్ వచ్చేసి మనకి బయట బాటిల్స్ అయితే అమ్మట్లేదు అనమాట. ఇక్కడ త్రాగునీటి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి కేరళ వాటర్ ఆథరైజ్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ స్టాల్స్ పెట్టేసి. బాటిల్స్ అయితే ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం, సో బాటిల్స్ అయితే అమ్మట్లేదు. జనం కూడా అంతేం లేరు, చాలా తక్కువ. ఇక్కడ వీరి అండ్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. పర్లా డెవలప్ అవుతుంది ఇది కూడా. పంబలో వాటర్ అయితే అసలు ఏం లేవు అనమాట. పంబలో వాటర్ ఏం లేవు. మేము వెళ్ళాం కదా, నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసాం లోపలికి. కాళ్ళు కనబడుతున్నాయి చూసారా. ఇక్కడ కొంచెం నీళ్ళైనా ఉన్నాయి, అక్కడైతే అసలు అయిగోళ్ళు మొత్తం ఎండిపోయింది. రాళ్ళే ఏదో ఒక చిన్న లైన్లో నుండి వస్తున్నట్టు ఉంది అక్కడ వాటర్. ఆ పైకి వెళ్ళి మేము ఇది కాకుండా అక్కడ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ కాకుండా అవతల ఇంకో బ్రిడ్జ్ ఉండిద్ది అనమాట, ట్రాక్టర్లు వచ్చే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి అవతల వైపు ఫ్లోటింగ్ కొంచెం ఉంటుంది, అటు నుండి అక్కడికి వెళ్ళి అక్కడైతే స్నానం చేసాం అనమాట.
చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే పైనుండి వచ్చే స్టార్టింగ్ వాటర్ అక్కడే. సో అక్కడైతే స్నానం చేసాం. మన రూమ్ మన ఇదైతే చూసారు కదా స్టే, అందరికీ అయితే ఎవరు అది మనతో వచ్చిన గురువు గారు వాళ్ళు చిలకలూరుపేటలో అయ్యప్ప స్వామి టెంపుల్లో అయితే మెయిన్ పూజారి, ప్లస్ నవలూరు అయ్యప్ప స్వామి టెంపుల్లో మనకి మన గురువు గారు మెయిన్ పూజారి. సో వాళ్ళ ద్వారా అయితే మనకి రూమ్స్ అయితే ప్రిపేర్ అయినాయి. ప్లస్ ఇంకోటి మనకి వచ్చిన వాళ్ళల్లో మొత్తం 170 మెంబర్స్ అయితే వచ్చారు. వాళ్ళల్లో ఇక్కడ వచ్చి అయ్యప్ప స్వామి పుట్టినరోజు టైంకి ఒక 5 days 7 days ఇక్కడైతే ఉండి వచ్చిన వాళ్ళందరికీ అన్న సమారాధన చేస్తారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దాని ద్వారా మనకి రూమ్స్ అయితే వచ్చాయి ఇప్పుడు స్టే చేయడానికి. సో ఇదన్నమాట ఈరోజు మేము స్టే చేసిన హోటల్, అదే రూము, ప్లస్ ఫుడ్ చాలా బాగా అంటే చాలా బాగా పెట్టారనమాట. వీళ్ళు ప్రతి సంవత్సరం పెడతారంట, బట్ కాకపోతే కరోనా తర్వాత నుండి పెట్టట్లేదు. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశారు. చాలా బాగా అయితే అద్భుతంగా అయితే వంట అయితే చేసారనమాట. ఇక మనకి చెంగనూరు వెళ్ళడానికి బస్సెస్ అయితే అక్కడ లైన్లో ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా మొత్తం.